హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మార్నింగ్ లేచి క్యాజువల్‌గా బాల్కనీలోకెళ్ళాననమాట. వెళ్లి చూస్తే నాకక్కడ 2 టమాటోస్ అయితే కనిపించాయి. మిగతా టమాటోస్ ఏమో గ్రీన్ కలర్‌లో ఉన్నాయన్నమాట. సరే కోసేద్దాం అనేసి ట్రై చేస్తుంటే ఆ చెట్టు కంప్లీట్‌గా గ్రిల్ బయటకుండింది. అండ్ టొమాటోస్ కూడా గ్రిల్ బయటున్నాయి. సో, ఇది ఎట్లైనా ఈరోజు కోసేయాలని చెప్పేసి చిన్నగా చెట్టుని లోపలికి లాగాను. బికాజ్ ఆల్రెడీ ఇంకా పక్కన గ్రీన్ టొమాటోస్ చాలా ఉన్నాయన్నమాట. సో, ఇంక చిన్నగా లాగేసి ఆ టొమాటోస్ అయితే ప్లక్ చేసేసాననమాట. అండ్ ఫ్రెష్ అయిపోయి నేనైతే ఒక ప్లేస్‌కి వెళ్తున్నాను. ఇది ప్లేస్ అనకూడదు. ఇది వేరే ఊరని చెప్పాలి. సో, యాహ్! హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ప్లేస్‌కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9 అయినట్టుంది. అండ్ హైవే అంతా కూడా ఫుల్ ఫాగ్ ఉండిందనమాట. కంప్లీట్ చాలా మంచుండింది ఒక 1 అవర్ వరకు. సో, మేమనుకున్నాం విజయవాడ కూడా కూల్‌గా ఉండుంటుంది క్లైమేట్ అనేసి. అండ్ రీచ్ అయ్యేపటికి అలానే ఉందనమాట మంచు అదంతా అలానే ఉండింది. సో, 9కి అట్లా రీచ్ అయ్యామనుకుంటా ఈ ప్లేస్‌కి. అండ్ ఇదేం ప్లేసో మీకు ఆల్రెడీ ఈ వ్యూ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా! యెస్, విజయవాడ అయితే వచ్చాము దర్శనం చేసుకుందామని టెంపుల్‌కి వెళ్ళి. సో, ఆహ్, హోటల్‌కెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము దర్శనం కోసం అని చెప్పి. సో, హాఫ్ ఆఫ్ ది వే వరకు క్లైమేట్ చాలా బావుండింది. ఆ తర్వాత ఉంది గాయ్స్ ఎండ అసలు కంప్లీట్ ఆపోజిట్ అనమాట. అరౌండ్ 38 డిగ్రీస్‌కి చేంజ్ అయిపోయింది. సో, ఇంకా అయిపోయింది మా పని. ఇంకా ఫుల్ ఎండలో కష్టమైపోయిద్దేమో అనుకున్నాం కానీ అసలు ఆహ్, చాలా అంటే చాలా బాగా పీస్‌ఫుల్‌గా అయింది మాకైతే దర్శనం. సో, ఎందుకంటే మేము వీకెండ్‌లో వెళ్ళామనమాట. సాటర్‌డే రోజు వెళ్ళాము. ఫుల్ రష్ ఉంటుందనుకున్నాం వీకెండ్ కదా! సో, మాకు అపోజిట్‌లో కూడా చాలా వెహికల్స్ వస్తూ ఉన్నాయి కార్స్. అండ్ అక్కడ కొన్ని పార్క్ కూడా చేసున్నాయన్నమాట. సో, ఇంక అనుకున్నాము ఫుల్ క్రౌడ్ ఉంటుంది టెంపుల్‌లో అనేసి అనుకున్నాం. బికాజ్ నెక్స్ట్ డే ఉగాది అనమాట. అండ్ చాలా రష్ ఉంటారు. ఇంకా మనకి ఒక 2 అవర్స్ టైం పడుతుంది దర్శనానికనేసి అనుకున్నాం. సో, అలా అనుకోని వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా ఫోన్స్ నాట్ అలౌడ్ కదా! లోపలైతే షూట్ చేయలేదు. కానీ మాకు దర్శనం అయితే చాలా పీస్‌ఫుల్‌గా అయింది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మాకు దర్శనం అయితే అయిపోయిందనమాట. అలా బయటకొచ్చి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకున్నామనమాట. అండ్ లంచ్‌కి మేము ఒక ప్లేస్‌కి వెళ్ళాము. ఇది నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. ఇదొచ్చేసి 100% ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. ఇదొచ్చేసి మనకి సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉంటుంది. మంగళగిరి దగ్గరనమాట. అండ్ ఇక్కడ పులిహోర, కొబ్బరి పొడి, మీగడ పెరుగు, ఉట్టిపప్పు, ఆలు కర్రీ, అరటికాయ కర్రీ, టమాటో పప్పు, దోసకాయ పచ్చడి, కందిపొడి, యూ నో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ, ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ అసలు నా టమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను అలాంటి ప్లేస్‌కెళ్తున్నాననమాట. అండ్ అలా లంచ్ చేసి ఇంకా సిటీ అంతా కూడా ఒక రౌండ్ వేస్తున్నాము. బికాజ్ చాలా రోజులయింది విజయవాడ వచ్చేసి అని. సో, అలా సిటీ అంతా ఒక రౌండ్ ఏస్తున్నామనమాట. ఫుల్ ఎండ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 39, 40 డిగ్రీస్‌కి చేంజ్ అయింది క్లైమేట్. సో, అలా ఉన్నా కూడా మేమైతే అదే విజయవాడ అంతా కూడా తిరుగుతున్నామనమాట. అండ్ తర్వాత హోటల్‌కెళ్ళి కొంచెం సేపు న్యాప్ తీసుకొని, సాయంత్రం ఒక ప్లేస్‌కొచ్చామనమాట. ఇదేదో కొంచెం ఫేమస్ ప్లేస్ అనేసి. ఇక్కడ బజ్జీ అలాగే పునుగులు తీసుకొని, తర్వాత ఒక బెల్లం పాకంతో పానీపూరి అనమాట. చాలా టేస్టీ ఉంది. ఆ ప్లేస్‌కి కూడా వెళ్ళామనమాట. ఇంకా అలా నైట్ రైడ్ వేస్తున్నాము. విజయవాడ అంతా కూడా నైట్ వ్యూ బావుంటుంది కదా! అనేసి. సో, అలా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకొని మేమైతే ఇంకా రూమ్‌కి వెళ్ళి పడుకున్నామనమాట. ఆ డే అక్కడితో గడిచిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఉగాది రోజనమాట ఇది. ఉగాది రోజు మంచిగా ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అలా టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోతున్నామనమాట. బికాజ్ సండే ఇంకా నెక్స్ట్ డే మండే కదా! ఇంకా వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అనేసి. సో, ఇంకా అరౌండ్ 10కి అట్లా స్టార్ట్ అయ్యామనుకుంటా. విజయవాడలో టిఫిన్ చేసి అలా స్టార్ట్ అయ్యాము మేమైతే. అండ్ దారిలో నాకు మల్లెపూలు కనిపించాయి. ఫెస్టివల్ టైమ్. సో, ఇంకా పూలు కొనుక్కున్నాను. కొన్ని ఎక్కువనే కొనుక్కున్నాననమాట. ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి హైవే దగ్గర ఒక సైడ్ ఆపాము. సో, అలా పక్కకు చూస్తే నాకు ఈ మొక్కజొన్న చెట్లేవైతే ఉంటాయో అవి కనిపించాయన్నమాట. సో, ఇంకా కొన్నైతే కోసుకున్నాము. యాక్చువల్లీ కోసుకుందాం అని అనుకోలేదు. జస్ట్ వెళ్లి చూద్దాం అదంతా అని అనుకున్నాము. సో, చూస్తే మాకిక్కడ కొంచెం కొన్ని పాడైపోయి ఉన్నాయన్నమాట.
సో, ఎందుకులే వద్దు టచ్ కూడా చేయొద్దు అనేసి అనుకున్నాము. సో, చూసారు కదా! కొన్ని ఆల్రెడీ పొయ్యున్నాయి. సో, కొంచెం పురుగు పట్టేసి కొన్ని పొయ్యున్నాయన్నమాట. కానీ కొంచెం లోపలికెళ్తే చాలా పెద్ద సైజు ఉన్నాయన్నమాట మొక్కజొన్నలు. సో, ఇంకా ఆగలేదు మనసు ఆగలేదన్నమాట. కోసేసుకోవాలి, కోసేసుకోవాలి అనిపిచ్చి. సో, అలా ఒక 4-5 అలా మొక్కజొన్నలు కోసుకున్నామనమాట. అండ్ నాకు ఇలా ఏవైనా హార్వెస్ట్ చేయాలంటే నాకు చాలా అనిపిస్తది. నా చేతులతో హార్వెస్టింగ్. అండ్ మొక్కజొన్న కాంకులు చూస్తే అసలు నేను ఆగలేననమాట. అండ్ సమ్మర్ టైమ్ కదా! ఫేవరెట్. సో, అలా కొన్ని కోసేసుకొని మేమైతే ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో, దారిలో వస్తుంటే మాకు ఇవి కనిపించాయన్నమాట. దీన్ని మీరు ఏమంటారో నాకు చెప్పండి. సో, మేమైతే సీమ చింతకాయలంటారు. ఆహ్ సో, ఇవి చాలా ఇయర్స్ తర్వాత నేను కొనుక్కున్నాననమాట. అలా ఇంకా కొన్ని వీడియోస్, క్లిప్పింగ్స్ అలా తీసుకుంటూ డ్రైవ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము హైదరాబాద్‌కి. సో, చాలా రోజుల తర్వాత వెళ్ళామనమాట విజయవాడకి. చాలా అనిపించింది. ఆ తర్వాత ఇంకా డిన్నర్‌కి కెఫేకి వెళ్ళాము. ఇంక మళ్ళీ ఇంటికెళ్ళి కుక్ చేసుకొని ఏం తింటామనేసి డైరెక్ట్‌గా ఇంకా కెఫేకి వెళ్ళి కొన్ని ఫుడ్స్ ఆర్డర్ చేసుకొని తినేసామనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.